దేవరా దేవరా ఎట్లా అనిపించింది ఏం చెప్పాలి దేవరా బ్లాక్ బస్టర్ దేవరా బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం ఇట్లా 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 కాలర్ ఎగరేసుకోవాలన్న ఫ్యాన్స్ మాత్రం అమ్ములు వేసిపోయింది నా సినిమా మాత్రం ఏం చేసిండ యాక్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటిదాకా మనం ఎట్లా చూడలేం మన ఆయన యాక్టింగ్ మాత్రం ఆ కళ్ళ తేజస్ కానీ అమెరికా లండన్ నుంచి యావరేజ్ చెప్తున్నారు టాక్ మరి ఏమంటారు ఆనెస్ట్ గా చెప్పండి అంటే యావరేజ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కి స్టోరీ ఎక్కకుండొచ్చు ఒకటే మాట కొద్ది ముందు వచ్చిన స్టోరీ ఎక్కుతుండొచ్చు అంతే అంతకు మించి మరి పాత వాళ్ళు కూడా సింహాద్రి చూసినట్టు ఉంది ఆ కత్తులు అదంతా లే ఆ దేవర సినిమా అంటేనే అలానే ఉంటది అక్కడ ఉన్న ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ కత్తులు గొడ్డళ్ళు ఉంటేనే అట్లా ఫైట్స్ చేయాలంటే కంపల్సరీ అలా ఉంటేనే ఇదే నువ్వు పోయి మామూలుగా ఫైట్ చేయాలంటే ఆ సినిమాకి సెట్ కాదు ఆ సినిమాకి దేవర సినిమాకి ఒక అలాంటి ఫైట్స్ అయితేనే సెట్ అవుతాయి నీకు నార్మల్ ఫైట్స్ సెట్ కావు ఇప్పుడు అభిమానులంతా కూడా 6 ఏళ్ళు వెయిట్ చేస్తారు సోలో సినిమా కోసం దాదాపు 6 ఏళ్ళ క్రితం అరవింద్ సమేత వచ్చింది మధ్యలో ట్రిపుల్ ఆర్ అంతా ఆయనకి టైం వేస్ట్ అయిపోయింది అన్నారు మరి ఇది అంత వర్త్ ఉందా ఇదంతా వర్త్ ఉందా 6 ఏళ్ళు వెయిట్ చేశాను ఇప్పుడు 6 ఏళ్ళు వెయిట్ చేసారు అనేది కరెక్టే ఇప్పుడు ఒక సింహాద్రి స్టోరీ ఎలాగ ఉంటుంది ఒక ఆది స్టోరీ ఎలాగ ఉంటుంది ఒక ఎమ్మ దొంగ స్టోరీ ఎలాగ ఉంటుంది అంటే అన్ని స్టోరీలు ఒకలాగా చూస్తేనే మనకు అర్థమవుతుంది అన్ని స్టోరీలు మనకు ఒకలాగా కావాలంటే చూడలేము కదన్నా అందుకే ఒక దేవర స్టోరీ ఒక దేవర లెక్కనే తీసుకొచ్చింది కొరటాల శివ అర్థం చేసుకోవాలి సినిమా తెలుగు వరకే ఆడుతుందా అటు మన హిందీ తమిళం కన్నడం అన్నింటిలో ఆడుతుంది అంటారా పాన్ ఇండియా వైడ్ గా 100% ఆడుతుంది ఎందుకు ఆడదన్నా అర్థం చేసుకుని అర్థమవుతాను మేము చెప్పాలంటే అర్థం చేసుకోవాలి సినిమా నాకు అర్థం కావాలని చెప్పాను దేనికి అర్థం కాదు చెప్పాను అసలు సినిమా దేనికి నచ్చాలి దాని పాయింట్ నేను చెప్తాను సినిమా ఎందుకు నచ్చడానికి కొంతమంది ఎందుకంటే చనిపోయినది అదే చనిపోవడానికి కారణం ఎందుకు చనిపోతాడు ఒక ఊరి కోసం అంటే ఊర్లో వాళ్ళ ఫాదర్ కోసం వాళ్ళ ఫ్యామిలీ అంటే ఊర్లో అందరు బాగుండాలని అక్కడ కథ అక్కడ వరకు ఎండింగ్ చేసి తర్వాత మళ్ళీ కొడుకు వస్తాడు తర్వాత సెకండ్ పార్ట్ లో మళ్ళీ చూపిస్తారు అంటే ఒక ఊరు చూసుకుంటే బాహుబలి స్టోరీ కనబడుతుంది దానికోసం రెండో పార్ట్ తీయడం కోసం లాగారు ఆ కథ అంటున్నారు అట్లాంటి ఇప్పుడు కేజీఎఫ్ సెకండ్ పార్ట్ తీయలేరా అట్లా పోల్చుతుంది దేనికి నేనేది ఒకటే అంటున్నానా బాహుబలి ఒక రేంజ్ లో ఉంది అదొక హిట్ కేజీఎఫ్ ఉంది ఒక రేంజ్ లో ఉంది హిట్ అంటే దేనికి మనం పోల్చొద్దు అక్కడ కథకి ఎక్కడ వరకు స్టాప్ అయింది ఇంకా కథ తీయాల్సి వస్తుంది కాబట్టి సెకండ్ పార్ట్ పెట్టారు అంతేకాని బాహుబలి పెద్ద బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ మనం దాన్ని ఎప్పుడు పోల్చొద్దు ఇవే మీడియా వాళ్ళు అనేది ఎప్పుడైనా ఒక సినిమా కూడా ఇప్పుడు పోల్చొద్దు మనం ఒక సినిమా చూసినప్పుడు దాన్నే మాట్లాడాలి కానీ మనం వేరే టాపిక్ ఎత్తదు ఇప్పుడు అది మాట్లాడినాం అనుకో ఈ సినిమా కూడా పట్టించుకోరు స్టోరీ వరకు అర్థం కాదు అదే మైండ్లో ఉంటుంది అందరికీ అందుకే కూడా చెప్తున్నానా ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఏ సినిమా చూసినా అదే మాట్లాడాలి నీకు ఏదైనా తగ్గిందా ఆ సినిమా కోసం మాట్లాడాలి ఇది సినిమాలో నా ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలం ఎగరేసుకుంటున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అందరు చూడొచ్చా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే సినిమా అంటేనే అందరు చూస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు చిరంజీవి ఫ్యాన్స్ అందరు కాదు చిరంజీవి ఫ్యాన్స్ చూస్తారు రవితేజ ఫ్యాన్స్ చూస్తారు ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ అందరు చూస్తారు అన్న సినిమాలు అనేది ఎక్కడ ఫ్యాన్స్ అనేది ఉండదు సినిమా అంటేనే ప్రతి ఒక్కరు వచ్చి వెల్కమ్ అందరు చూడొచ్చు సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు జై ఎన్టీఆర్ భయ్యా మీకు ఏం హైలైట్స్ అనిపించినాయి ఎక్కువ హైలైట్స్ హైలైట్ అంటే అన్న లుంగి కట్టడం హైలైట్ ఆ ఫైట్ల హైలైట్ ఆ ఒక్కొక్క సీను చూస్తున్న మాత్రం గూస్ బాన్స్ వస్తాయి డాన్స్ ఫస్ట్ పడమే డాన్స్ ఎలివేషన్స్ అది మాత్రం చాలా అంటే చాలా గూస్ బాన్స్ వస్తాయి అంటే మంచి చేసింది డాన్స్ చాలా బాగుంది కొత్తగా ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది మరి ఇంటర్వెల్ సీన్ మాత్రం ఒక డిఫరెంట్ ఉంది అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం ఇంటర్వెల్ సీన్ మాత్రం ఒక డిఫరెంట్ గా పెట్టేసి చాలా బాగుంది ట్రోలర్స్ కి ఏమని చెప్తాం అంటే కావాలనే కొంతమంది యావరేజ్ అది ఇది అని అంటున్నారు కదా బాగాలేదని కూడా కథలు కూడా ఎడికేం పట్టుకొస్తారు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అన్ని కథలు ఒకలాగా ఉంటే ఎట్లా తీసుకొస్తారు మీకు ఓవరాల్ నచ్చిందా నచ్చిందంటే నాకు ఊరి కోసం త్యాగం చేసిన కాబట్టి నచ్చింది అంటే ఒక ఊరు బాగుండాలని కోరుకునేది ఇప్పుడు ఉట్టిగా పోయి చనిపోలే కదా హీరో ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఉట్టిగా పోయి చనిపోలే కదా ఎందుకు చనిపోయింది అక్కడ ఒక ఊరు బాగుండాలి అన్నట్టు కోరుకున్నాను కాబట్టి అట్లా ముంగడి పోయినాను అంతేగాని ఉట్టిగా చనిపోయి స్టోరీ అక్కడ ఎండింగ్ చేయలే కదా నీకు సెకండ్ పార్ట్ తెలుస్తుంది నీకేం నీకు సెకండ్ ఏంతో నీకు తెలుస్తుంది సెకండ్ పార్ట్లో బ్లాక్ బస్టర్